వచనం వారికి సంఘం ఎత్తబడటం గురించి రాయబడి ఉంది. అదేంటో తెలుసా? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుని యేసయ్య రక్తంతో తమ పాపాలు కడుక్కుని యేసయ్యని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభు నామంలో బాప్టిజం పొంది ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి శరీరం ఇక్కడ మట్టిలో పూడ్చిపెట్టబడుతుంది, కానీ ఆత్మ పరలోకంలో పరదైసు అనే స్థలంలోకి వాళ్ళ ఆత్మ వెళ్తుంది. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరదైసులో ఉన్న ఆ విశ్వాసుల ఆత్మలన్నిటినీ వెంటబెట్టుకుని పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ వెంటబెట్టుకుని ప్రధాన దూతని వెంటబెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు మేఘాల మీదకి రాబోతున్నారు. దాన్ని మేఘమండలం అంటారు. ఆ మేఘమండలం మీదకి వచ్చి యేసు ప్రభు అక్కడ ఆగిపోతారు. దేవదూతలందరూ అక్కడ ఆగిపోతారు. కానీ ఈ పరిశుద్ధుల ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు, ఎవరైతే యేసయ్యని నమ్ముకుని చనిపోయి పరదైసుకి వెళ్ళారో వాళ్ళ ఆత్మలు ఆ మేఘాల మీద నుండి భూమి మీదకి రాబోతున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రధాన దూతకి ఆ ఒక బోర ఇచ్చి ఊదమంటే ఆ దూత ఊ అని బోర ఊదుతాడు. బోర ఊదిన వెంటనే ఆ ఆత్మలు ఈ భూమి మీదకు వస్తాయి. ఈ భూమి మీద వారి శరీరాలు, ఆ విశ్వాసుల శరీరాలు, ఆ పరిశుద్ధుల శరీరాలు, ఆ క్రైస్తవ శరీరాలు ఎక్కడెక్కడైతే పూడ్చిపెట్టబడినాయో ఆ సమాధుల్లో నుంచి ఆ శరీరాలు లేపబడతాయి. వాళ్ళ ఎముకలన్నీ ఒక చోటకు వస్తాయి, దాని మీదకి నరాలు వస్తాయి, దాని మీదకి మాంసం వస్తుంది, దాని మీదకి చర్మం వస్తుంది. ఆ శరీరాలు పునరుద్ధానపు శక్తితో అక్షయమైన శరీరాలుగా, మహిమ కలిగిన శరీరాలుగా, అమర్త్యమైన శరీరాలుగా లేపబడితే ఆ వచ్చిన ఆత్మలు అందులో జత చేయబడి వారు ఈ భూమి మీద నుంచి లేపబడి గాలిలోకి అలా వెళ్తూ ఉంటారు. ఆ బూర శబ్దం మోగిన వెంటనే మనం కూడా మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరం అక్షయతని ధరించుకుంటుంది, మత్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది, మార్పు చెందుతుంది, రూపాంతరం చెందుతుంది. ఈ శరీరం ఈ భూమి మీద నుంచి లేపబడి గాలిలోకి వెళ్తాము, అక్కడి నుంచి మేఘాల మీదకి వెళ్తాము. అక్కడ మన ప్రభు అయిన యేసయ్యని కలుసుకుంటాం, అక్కడ దేవదూతలను చూస్తాం, అక్కడ ఎవరెవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళందరిని అక్కడ మనం కలుస్తాం. అక్కడ నుండి ఇమ్మీడియట్గా మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఈ భూమి మీద ఇక క్రైస్తవులు ఉండరు, విశ్వాసులు ఉండరు, బైబిల్ ఉండదు, ప్రకటన ఉండదు, ఏముండదు. ఆ బోర మోగిన వెంటనే మనం ఈ భూమిని విడిచిపెట్టి ఇమ్మీడియట్గా హెవెన్కి వెళ్ళిపోతాం. అక్కడికి